హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అకస్మాత్తుగా ఊపందుకున్నాయి. ఔన్సు ధర రోజు రోజుకి పెరిగిపోతుంది. అదే సందర్భంలో మన దగ్గర అదే స్థాయిలో ఉంది. 1,00,000 దాటడం ఒక ఎత్తు అయితే, గోల్డెన్ సాక్స్ లాంటి వాళ్ళైతే 1,25,000 దాకా ఏడాది వెళ్ళిపోబోతుంది అన్నటువంటి లెక్కలు వేస్తున్నారు. అదే సందర్భంలో ప్రజలకి మధ్యతరగతికి వచ్చేటప్పటికి కొనాలో అమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ ధరలు ఒకసారి పెరిగితే ఇక వెనక్కి రావు అన్నటువంటిది ఒక లెక్క. అంత స్థాయికి వెళ్తే ఎలా కొనాలి అన్నటువంటిది మరొక సమస్య. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు ఇలా పెరగడానికి కారణం ఏంటి, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు బంగారపు వ్యాపారి, అలాగే కమోడిటీస్లో కూడా సీరియస్గా వ్యాపారం చేసేటటువంటి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ బంగారం ధర ఎందుకు అకస్మాత్తుగా ఇలా పెరుగుతోంది? ప్రపంచ దేశాలలో అనిశ్చితతోటి ఎప్పుడైతే సేఫ్ హెవెన్ అంటారు దీన్ని, ఎక్కడ షేర్ మార్కెట్ డౌన్ అయినా, ప్రపంచంలో ఎక్కడ మన యుద్ధాలు తలపడుతున్నా కానీ బంగారానికి మక్కువ చూపిస్తారు. అది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో ఏళ్ళకేం వస్తూ ఉంది. ఇది ఈ అనిశ్చితతోటే బంగారం రేట్లు పెరుగుతాయి. అంటే సాధారణంగా ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది, లేకపోతే కనుక పాలస్తీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం వచ్చింది. యుద్ధాల సందర్భంలో ధరలు పెరగడం ఉంటుంది. ఇప్పుడు ఆ యుద్ధాలు పోతున్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాలు ఆగిపోతున్నాయి, ఆపేస్తున్నాడు. అట్లాంటప్పుడు తగ్గాలి కదా. ఆ టైంలో ప్రారంభమైన పెరుగుదల ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరగడం ఎందుకు వస్తుంది? అంటే యుద్ధాలు ఆపేస్తా అని చెప్పి స్టేట్మెంట్ అతను ఎలక్షన్ టైంలో కూడా ఇచ్చారు. మళ్ళీ వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. పాలస్తీనా తోటి, ఇజ్రాయెల్ తోటి చర్చలు జరిపారు, కానీ అది సఫలీకృతం కాలేదు. అదొక పాయింట్. అది డిస్కౌంటెడ్ ఆల్రెడీ మార్కెట్లో. అదొక పాయింట్ కాకుండా ఇప్పుడు ఈ చైనా ట్రేడ్ వారు అమెరికా చైనా మీద ట్రేడ్ వార్ చేసి ఈ పర్సంటేజ్ పెంచుతుంది. ఈ అనిశ్చితతోటే ఇలా జరుగుతుందని భావిస్తున్నాను. దానికి దీనికి ఏముంది సంబంధం? ఇప్పుడు చైనా బంగారం ఉత్పత్తి కాదు, అమెరికా బంగారు ఉత్పత్తిదారు కాదు. వాళ్ళిద్దరు వ్యాపారాలకు సంబంధించిన ట్రేడ్తో ప్రాబ్లం వస్తే చైనా వెరైటీలు అమెరికాలో ఎక్కువ అవ్వాలి, అమెరికా వెరైటీలు చైనాలో ఎక్కువ అవ్వాలి. మధ్యలో ఎక్కడి నుంచినో వచ్చేటటువంటి బంగారానికి సంబంధించి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? అలా సంబంధం కుదిర్చారు. అయితే యాక్చువల్గా అనిశ్చిత అంటే వరల్డ్ ఎక్కడ డిస్టర్బెన్స్ అయినా బంగారం, షేర్ మార్కెట్ చాలా తగ్గుతూ ఉంది. షేర్ మార్కెట్లకే ఎగ్జిట్ అయ్యి వాళ్ళు గోల్డ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు మొన్న రీసెంట్లీలో గోల్డ్ అమ్మేసి ఆయన బిట్ కాయిన్ కొంటా అని చెప్పారు ట్రంప్ గారు. ఆ రోజు కంటిన్యూగా 9,400 నుంచి 9,000 వచ్చేసింది రేటు. అది ఎప్పుడు మళ్ళీ డేట్ డిక్లేర్ చేయలేదు కాబట్టి పైకి వెళ్ళిపోయింది. ఎనీ టైం ఫ్లక్చుయేషన్ చాలా ఉంటుంది ఇలా. ఇప్పుడు వాళ్ళు గోల్డ్ అమ్మేసి ఆల్రెడీ అన్ని బ్యాంక్స్ దగ్గర ఫుల్ గోల్డ్ ఉన్నదండి, నెక్ వరకు ఉన్నది గోల్డ్. ఎవరి దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు. అన్ని ప్రపంచ దేశాల మధ్యలో ఏదైతే గోల్డ్ స్టాక్స్ కావాలో వాళ్ళకు ఈ యుద్ధాల వల్ల కానీ దేని వల్ల కానీ అనిశ్చిత ఉంటే దాన్ని అంతా కవర్ చేసుకున్నారు ఇండియాతో సహా. బంగారం కొంటున్నారు అని చెప్పి మనం కూడా చూస్తూ ఉన్నాము. బంగారం అందరి నిల్వలు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకున్నారు. ఇది టెంపరీ. ఈ వార్ కానీ దిగిపోయినా కానీ, అతను గోల్డ్ అమ్మి బిట్ కాయిన్ కొన్నా కానీ, ఈ చైనా వార్ది ఇవాళ రేపు చర్చలు ఉన్నాయి. ఈ చర్చలు సఫలీకృతం అవ్వకపోతే మళ్ళీ బంగారం కొద్దిగా తగ్గుదల వస్తుంది. ఎంత తగ్గుదల వచ్చినా కానీ 85,000 లోపు రాదండి. ఇప్పుడున్న ప్రకారం, అంచనా ప్రకారం 85,000-88,000 అంటే దిగదు ఇండియన్ మార్కెట్ రేట్ ప్రకారం. ఓకే. సాధారణంగా ఇక్కడ మనకి ఈ మధ్యన ఈ బంగారం అప్ అండ్ డౌన్స్ బిగిన్ అయ్యాక కొంతమంది ఈ షేర్ మార్కెట్ టైపులో షార్ట్ సేల్స్ చేసి బాగా దెబ్బతిన్నారు దుబాయ్ లాంటి చోట్ల బంగారం వ్యాపారులు అన్నటువంటి మాట వినబడుతుంది. ఎంతవరకు వాస్తవం? షార్ట్ సేల్స్ అనేది చేస్తారండి. దాన్ని పుట్ అంటారు, పియూటీ, పుట్ అని. దాన్ని దుబాయ్లో జరిగే ట్రేడింగ్ దాన్ని పుట్ అంటారు, పియూటీ, పుట్. వాళ్ళు పెద్దగా నష్టపోరు. దాన్ని ఇంత లిమిటెడ్ అని ఇస్తారు. నేను 100 రూపాయలు ఇస్తాను, 200 రూపాయలు పెరిగినా నాకు సంబంధం లేదు, నేను 100 రూపాయలు ఇస్తాను నీ గోల్డ్ ఇవ్వకపోతే. ఆ విధంగా జరుగుతాయి బిజినెస్. పెద్దగా అందరికీ ఆల్రెడీ అంతా అలవాటు అయిపోయింది. ఈ పెద్ద ఛానల్స్ వాళ్ళే గ్యాంబ్లింగ్ చేయగలుగుతారు, కానీ చిన్న స్థాయి వాళ్ళు చేయలేరండి. మామూలు ప్రజానికానికైతే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మన దేశంలో ఈ రేట్లు పెరిగిన తర్వాత బంగారం కొంటున్నారా, అమ్ముతున్నారా?
స్టార్టింగ్ అయితే ఎప్పుడైతే 55,000 వస్తుందని చెప్పి అందరూ భయపడిపోయారు. అదే అమెరికా ప్రెసిడెంట్ గోల్డ్ అమ్మి నేను బిట్ కాయిన్ కొంటా అన్నప్పుడు ఆ టైంలో చాలామంది అమ్మారు. ఆ 2 డేస్ తర్వాత క్రమేపీ అందరూ ఆగిపోయారు. మళ్ళీ స్టార్ట్ అవుంది. ఇక్కడికే అవసరం ఉంటే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి వాళ్ళకి 100 గ్రాములు అవసరం ఉంటే కనీసం 30 గ్రాములను కొనుక్కుంటున్నారు. మళ్ళీ కొద్దిగా పుంజుకుందండి. ఓకే. బంగారము కొంటూనే ఉంటారు సార్. అది ఎప్పుడు 50,000 నుంచి 10,000 నుంచి మనం చూస్తూనే ఉన్నాము. 60,000, 70,000. కానీ ఒక స్టాండ్ స్టిల్ మీరన్నట్టు ఇంతకుముందు మీరు ఓపెనింగ్‌లో చెప్పారు కదా! 1,25,000 $3,500 ప్రిడిక్షన్ ఉంది. ఇంతకు మించి పోకూడదు. నా అంచనా ప్రకారం కూడా పోకూడదది. ఎందుకంటే పోతే బ్యాడ్ అవుతుంది. దాన్ని క్రమేపీ పెరగాలి. ఏదైనా స్పీడ్‌గా పెరిగిపోతే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు అందరూ ఈ టైంలో ఆలోచనతోటి ఉంటారు. అంత హడావిడిగా పర్చేజ్ చేయరు. నాకు నాకు తెలిసినంత మట్టుకైతే అవసరం ఉందే పర్చేజ్ చేస్తారు. ట్రేడింగ్స్ అనేది కొంచెం ఛానల్స్ తగ్గుతుంది. ఒక 60% బిజినెస్ దెబ్బతింటుంది ఇక్కడ. ఈ ఇక్కడ అనిశ్చిత సెట్ అయ్యే వరకు ఒక 60% వరకు బిజినెస్ దెబ్బతింటుందండి. అంటే ఈ గోల్డ్‌మ్యాన్ సాక్స్‌ని ఎంతవరకు నమ్మొచ్చు? వాళ్ళు ఆల్రెడీ ప్రిడిక్షన్ చేసినవి మాత్రం 70% పాస్ అవుతుందండి. 100% ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. 70% పాస్ అవుతున్నాయి. ఈ మళ్ళీ ఏదైనా ధన్మని ఉక్రెయిన్ వారు, ఇజ్రాయెల్ వారు రేపొద్దున మన ట్రంప్ గారు చైనా తోటి మళ్ళీ సంబంధాలు పెట్టుకొని ఇండియా ఏమన్నా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోతుంది. రేట్ అంటే $44,500కి వెళ్ళిపోతుందని గోల్డెన్ సాక్స్ చెప్తుంది. అంటే ఇది వాస్ట్ సిచ్యుయేషన్‌కి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుందన్నటువంటి అంచనా వేస్తుంది అది. అంటే అయినా 4,500 ప్రిడిక్షన్ చేసింది దేనికోసం అంటే ఈ రోజు పరిస్థితి ఏదైతుందో ఇదే కంటిన్యూటీ అవుతే ఏమాత్రము ఇందులో మెరుగు కాకుంటే, ఇందులో ఏమాత్రం చేంజెస్ కాకుంటే ఆ ప్రిడిక్షన్ ఇస్తున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ మాత్రం 3,500, 600 చెప్పారు వాళ్ళు. ఓకే. ఆల్రెడీ దగ్గరలో ఉన్నాము. ఏప్రిల్‌లో ఉన్నాము. $3,350 ఉంది ఈరోజు. దగ్గరలో ఉన్నాము. 3,600, 500 కాడ ఆగుతుందని అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే సాధారణంగా మీరందరూ షాపుల్లో బంగారం అమ్ముతుంటారు. అది బిస్కెట్లా లేకపోతే నగలా ఇవన్నీ. నగలకైతే గనక మళ్ళీ తీసుకున్నప్పుడు ఎక్స్‌చేంజ్ కింద ఇంత కొంత తరుగుదల లాంటివి తీస్తారు. బిస్కెట్లకి వీట్లకి కూడా తరుగుదల ఉంటదా? బిస్కెట్‌లకు తరుగుదల ఉన్నాయండి. బయింగ్, సెల్లింగ్ రేట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక రోజు రూ. 30 ఉంటుంది అమ్మకానికి, కొనుక్కానికి. ఒకరోజు రూ. 50 ఉంటుంది. మార్కెట్ డిమాండ్ బట్టి. అంతే ఈ రూ. 20, రూ. 50 మధ్యలోనే ఆడుతుంది. గోల్డ్ బిస్కెట్ అంటే గోల్డ్ జ్యువెలరీ అంటేనేమో మీరు వాళ్ళు ప్లస్ 8%, 10%, 12% నగల పైన చేస్తున్నారు. అది మజూరీ ఏదో కారీగర్‌కి ఇస్తారు కాబట్టి ఆ మాత్రం లాస్ అవుతుందది. బులియన్‌లో లాస్ కాదు మీకు. మీరు రూ. ఓకే. 9,850 కొన్నారనుకోండి. హ్మ్. మీరు అమ్మాలనుకుంటే రూ. 9,820 అమ్మొచ్చు. ఓకే. అంటే కొంత తగ్గుదలైతే ఉంటది. చాలా చాలా లో మార్జిన్స్ మీద ఈ ట్రేడింగ్ అవుతుంది బులియన్‌ది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెటో లేకపోతే ఒక డాలరో కొన్నామనుకోండి. మళ్ళీ అమ్మేటప్పుడు అంటే ఇప్పుడు రేటు పెరిగింది గదా! ఈ రేటు పెరిగినప్పుడు అమ్ముతానంటే వ్యాపారస్తుడు ఈ కొత్త రేటుకి కొనటానికి ఇష్టపడతారా? ఖచ్చితంగా ఇష్టపడాలండి. వాళ్ళు లేకుంటే కస్టమర్ కూడా అమ్మరు. వాళ్ళకి తెలుస్తుంది గదా! అంత డిస్‌ప్లే ఉంటుంది రేటు. అన్ని అన్ని వెబ్‌సైట్‌లో ఉంటాయి. అన్ని రేట్లు కరెంట్ రేట్ వస్తా ఉంటుందిప్పుడు. పాత రోజుల్లాగా లేదు. ఇప్పుడు ఎవ్రీ నిమిషము, ఎవ్రీ సెకండ్ ఒక్కొక్క పైసా, ఒక్కొక్క రూపాయి చేంజ్ అయినా రేట్ ఫ్లక్చుయేషన్‌లో ఉంటుంది. కాకపోతే వాళ్ళకి డిమాండ్ లేదు. వాళ్ళ దగ్గర అమౌంట్ అడ్జస్ట్‌మెంట్ లేదంటే వాళ్ళు వద్దంటారు అంతేగాని అమ్మకపోవడం అనేదని జరగదు. ఇవాళ కాకుంటే రేపు అమ్ముతుంది అంతే. నేననేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ షోరూమ్‌లన్నీ ఉంటాయి. అంటే మీదంటే ఈ యాస్పెక్ట్ అలాగే మీకు కూడా బంగారపు షోరూమ్‌లు ఉంటాయి గదా! నేను అవునండి. గబక్కన వచ్చేసేసి ఓ బంగారపు డాలర్ నా దగ్గర ఉందండి. కొనుక్కోండి అంటే నా ఆధార్ కార్డ్ అన్నీ ఇస్తా. మీరు ఏ తీసుకుంటారు. రోజుదో ఆ రోజు కొనేయాలని రూల్ ఉందా? మీ ఇష్ట ప్రకారమే కొంటారా? కొనేయాలని రూల్ అనేది ఏం లేదు. మా ఇష్ట ప్రకారమే కొంటాం. అది ఎలాగో అమ్ముతుంది. అమ్మదనే సమస్యనే లేదు. ఇవాల్టి రేట్ ప్రకారం అంటే ఇప్పుడు ఫర్ ఆ! ఎగ్జాంపుల్ నేను ఒక ఏడాది క్రితం కొన్నాననుకోండి. అప్పుడు ఏ 70,000 ఉంది 10 గ్రాములు. ఇప్పుడు ఈరోజు ఈ రేట్ 91,000 ప్రకారమే 98,000 తీసుకుంటారు. ఈరోజు కొంటారా? ఈ రేట్ ప్రకారమే తీసుకుంటారు. ఖచ్చితంగా. అంతేనండి. అంటే కొనాలని రూల్ లేదు గదా! మీ దగ్గర రూల్ ఆల్రెడీ లేదు. బంగారం ఉంటది గదా! మరి అట్లా అప్పుడు కొనితే మీకు లాస్ కదా! అంటే ఎదురుంగా గిరాకీ ఉంటుంది సార్. అట్లా లేకుంటే మాత్రం ఉండదు. కొంటాం. ఎన్నో షోరూమ్‌లు ఉన్నాయి కదా! ఎక్కడనో కన్జ్యూమ్ అవుతుంది. అమ్మేవాళ్ళు 10% ఉంటారు. హ్మ్. ఈ అనిశ్చిత టైంలలో అవసరం ఉన్న వాళ్ళు చాలా మటుకు ముత్తూటు, మనప్పురం అట్లాంటి దాంట్లలో బ్యాంకులలో
గిరివీలు పెట్టుకుంటారు, ప్లెడ్జ్ పెట్టుకుంటారు, తాకట్టు పెట్టుకుంటారు. అమ్మే పబ్లిక్ అనేది చాలా తక్కువ, అరుదు. అంటే ఒక నేను 10%. అబ్జర్వ్ చేసింది ఏంటంటే మామూలుగా షోరూముల దగ్గరికి ఎవరన్నా పట్టుకెళ్తేనేమో మేము కొనమమ్మ మా దగ్గర ఆల్రెడీ గోల్డ్ ఉందంటే చివరికి ఈ వడ్డీ వ్యాపారస్తులు లేకపోతే ఈ అదే మీరు చెప్పినట్టు తాకట్టు వ్యాపారస్తులు తక్కువ కొంటున్నారు అన్నటువంటిది ఒక ఆరోపణ ఉంది. అది అందుకని అడుగుతున్నాను నేను. అంటే షోరూమ్ వాళ్ళు కొనడం అనేది ఎదురుగా వాళ్ళు ఆధార్ కార్డ్ అవన్నీ ఇచ్చేసి 3% జిఎస్టీ కట్ చేసుకొని ఇస్తా అంటే వాళ్ళకి తక్కువ డబ్బులు అవుతున్నాయి. వాళ్ళు అందుకోసము వాళ్ళు చెప్పే రేట్లలో వీళ్ళు అమ్మరు. వేరే ఎక్కడనో లోకల్గా మార్కెట్లలో పోయి అమ్ముకుంటారు. అమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. 10% ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. మొన్న ఈ రూమర్ తోటి చాలా మంది వచ్చారు కానీ మళ్ళీ అంతా ఆగిపోయారు. ఓకే, అదే ఇది అప్పుడే ఈ సేవింగ్ అంటే ప్రాబ్లం వచ్చిందని చెప్పారనమాట ఇది ఒక షాపులు. సేవింగ్ అంతే. ఇప్పుడు మన అమ్మాయి పెళ్లి ఉంది, ఆమెకు 500 గ్రాములు 300 గ్రాములు ఇవ్వాలి. వాడు ఎట్లెట్ల డబ్బులు వస్తే 10 గ్రాములు 20 గ్రాములు 30 గ్రాములు కొంటూ ఉంటారు. అది అమ్మాయి పెళ్ళినప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు. ఏదైనా భూమి కొనాలన్నప్పుడు, ఇల్లు కట్టాలన్నప్పుడే అమ్ముతారు. అని అమ్మేవాళ్ళు చాలా తక్కువ శాతం ఉంటారు. మిగతా అది నగల దగ్గరనే ఉంటారు. అంతే అండి. ఇంకొక డౌట్ ఏంటంటే ఈ నగలకి సాధారణంగా ఆ, ఒక 30 గ్రాముల నగ తీసుకున్నాం లేకపోతే 40 గ్రాముల నగ తీసుకున్నామంటే ఒరిజినల్ బంగారం వాల్యూ కంటే ఈ తరుగని తీస్తున్నారు, తయారీ కాస్ట్ అని తీస్తున్నారు. రెండు రకాలు కలిపితే చాలా తేడా వస్తుంది కదా, ఎందుకని ఎట్లాగా? అంటే ఒరిజినల్ బంగారం కంటే కూడా ఇప్పుడు ఆ మిషన్ మేకింగ్, ఒక నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ కారీగర్ చేయడానికి మనకి 3 days టైం పడుతుంది. దాన్ని 10 సార్లు కరగబలిచి వస్తుంది. కరగబలుతున్నప్పుడు మనకి తరుగు అనేది వస్తుంది. ఆ పర్సంటేజ్ అనేది షోరూమ్ వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, ప్లస్ కారీగర్ ఆయన మేకింగ్ ఛార్జెస్ కింద ఉంటుంది. ఆ 8% ఒక ఐటమ్ మీద 8 ఉంటుంది, ఒక్కొక్క ఐటమ్ మీద 2% ఉంటుంది. వేరే ఇట్లా డైమండ్ వర్క్స్ ఏమైనా ఉంటే 12% ఉంటుంది. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుందండి. అది యాక్చువల్గా కస్టమర్స్ కూడా అలవాటు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు దీని మీద అవగాహన ఉంటుంది కొనే వాళ్ళకు. ఈ ఐటమ్ నేను కొంటున్నాను, ₹100 సొమ్ము ₹120 కొంటున్నాను, ఆ 20% వేస్టేజ్ అనేది తెలుస్తుంది వాళ్ళకు. రైట్. దాని మీద మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కంపల్సరీగా. ఈ వరల్డ్ వైడ్గా ఏమన్నా అసలు గోల్డ్ స్కేర్సిటీ ఉందా? ఎందుకని ఇంత డిమాండ్ పెరగడం? వరల్డ్ వైడ్ గోల్డ్లో స్కేర్సిటీ లేదండి. గనులు గానాలో ఉన్నాయి, గానా వాళ్ళు అక్కడ నుంచి వస్తూ ఉంది. ఇది ప్రపంచంలో దీనికి డిమాండ్ ఎట్లా ఉందంటే దాచుకోవడానికి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 వేలు నో రీజన్ దీనికి. ఆ బంగారం కొని పెట్టుకోవాలి, ఈ ఐటమ్ ఇంత ఉంటుంది, ఈ ఐటమ్ డిఫరెంట్ ఐటము, ఇది కొనుక్కోవాలని చెప్పి అలా వస్తుంది. స్కేర్సిటీ అనేది ఎప్పుడు లేదండి దీంట్లో. అది తవ్వుతున్నదికి వస్తుంది పెట్రోల్ లాగా. అంటే దీంట్లో మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే దీనికంటే ఇప్పుడు ప్లాటినం కానీ వజ్రాలు కానీ దీనికంటే వాల్యూ కదా, కానీ దాన్ని కాకుండా దీన్నే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు? ప్లాటినము అట్లా ఉంటుంది, వజ్రాలు కానీ మనకి ఇమీడియట్ క్యాష్ కావాలంటే 10 నిమిషాల్లో రాదండి. బంగారం తప్పితే ప్రపంచంలో దేదానికి కూడా 10 నిమిషాల్లో డబ్బు వచ్చేదంటే ఒకటే. ఒక బంగారం అంటే 10 నిమిషాల్లో డబ్బు వస్తుంది. అదే నమ్మకం మీద వాళ్ళు కొంటారు. డైమండ్ కానీ వాడు తిరగాలి, అవసరం ఉన్నోడు కావాలి, రేట్ సెట్ కావాలి. ప్లాటినం అనేది మన దగ్గర యూస్ఫుల్ ఉండదు, మనకు అది అలవాటు లేదు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో ప్లాటినం వాడుతూ ఉన్నారు, ఇక్కడ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. ఈ వెడ్డింగ్ రింగ్స్ అనేది ప్లాటినంలో ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. కొంచెం మంది పాత కస్టమ్స్ ప్రకారము బంగారమే పెట్టాలని చాలా మటుకు 95% అలా ఉంటుంది. కాబట్టి బంగారానికి 10 నిమిషాల్లో డబ్బు వచ్చేదే మీకు ముఖ్య కారణం అండి. మీకు ప్రపంచంలో ఇంత స్పీడ్గా డబ్బు వచ్చేది రిటర్న్ నేను అమ్మాలి అంటే 10 నిమిషాల్లో డబ్బు వచ్చేది రూపాయి ఎక్కువ తక్కువ అయినా సరే వచ్చేస్తుంది. రూపాయి ఎక్కువ తక్కువ డబ్బులు వచ్చేది అంత స్పీడ్గా వచ్చేది ఒకటే. అంటే ఇప్పుడు ఇదే బంగారపు కొట్లు వాళ్ళు వజ్రాలు కూడా పెడుతున్నారు కదా, వజ్రాలు అట్లా ఎందుకు కొనరు బంగారం కొన్నట్టుగా? వజ్రాలు అనేది ఒక హై రేంజ్ పీపుల్ తీసుకుంటారండి. వాళ్ళకేం అవసరం ఉండదు లిక్విడిటీ కోసము, వాళ్ళు అమ్మరు. కావాలంటే దాని డిజైన్ చేంజ్ అవుతుంటే ఆ డైమండ్స్ తీసుకొని ఇంకో రకంగా మన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారు. అందుకోసము అది పెద్దగా సేల్స్ ఉండదండి. ఓన్లీ ఆర్డర్ మీదనే డైమండ్స్ బుక్ అవుతాయి. లేకుంటే చిన్న రేట్లలో ఇప్పుడు చాలా మంది 1 lakh లోపు డైమండ్స్, 2 lakhs లోపు డైమండ్స్ అని కొన్ని కార్పొరేట్ షాప్స్ తెరిచారు. వాళ్ళకి 30,000 వాళ్ళకు మేము కూడా కొనగలుగుతాము, 50,000లో కొనగలుగుతాము అనేది. అది కొంచెం లో క్వాలిటీ ఉంటుంది, డైమండ్ అయితే ఉంటుంది అది. అయినా ఇందులో ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్ అని వచ్చేసింది.
ఇది కూడా ఇప్పుడు కొద్దిగా పాపులారిటీ అయిపోయింది. మన డైమండ్ ఒరిజినల్ 10,000 రూపాయలు ఉంటే ఇది 4,000, 3,500 ఉంటుంది. చాలామంది సేమ్ ఉంటుంది అది. భూమిలో ఏ విధంగా అయితే న్యాచురల్ ప్రాసెస్ భగవంతుడు ఇచ్చిన ప్రాసెస్ ప్రకారము డైమండ్ ఎలా పుడుతుందో అట్లా మిషన్‌లో దాన్ని తయారు చేస్తారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటారు దాన్ని. దానిది 60% వేరియేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలామంది డైమండ్ దానికి కూడా వచ్చేసారు. అది డైమండ్‌కు ఉన్న డిఫరెన్స్, గోల్డ్‌కు ఉన్న డిఫరెన్స్. రైట్. ఈ దాదాపుగా మొదట్లో అయితే కనుకండి ఇప్పుడు ఇవాళ బంగారం గొడవ బిగినయ్యాక ఈ రేట్లు పెరిగాక ఇప్పుడు మీడియా అంతా ఇది హైప్ ఇస్తున్నప్పుడు ఈ లెక్కలు చెప్పుకొస్తున్నారు. ఇదివరకు అయితే 1000 నుంచి 100 నుంచి 1000కి రావడానికి ఎన్నాళ్ళు పట్టింది, 1000 నుంచి 10,000 రావడానికి 20 ఏళ్ళు పడతాయి, ఇప్పుడు ఒకేసారి ఈ 4-5 సంవత్సరాల నుంచి విపరీతంగా పెరుగుతూ ఉంది అన్నటువంటిది. ఇది జనంలో సొమ్ము ఎక్కువ అవ్వడం మూలంగాన, లేకపోతే కనుక ఈ బంగారం మీదన ఈ పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ శక్తులన్నీ ఈ బిజినెస్లోకి రావడం వల్ల ఈ హైప్ వచ్చింది అనుకోవాలా? అంటే యాక్చువల్‌గా మెయిన్‌గా మన దగ్గర ఇండియాలో గానీ, అబ్రాడ్‌లో గానీ 2008లో లేమన్ బ్రదర్స్ ఇండియాలో బ్యాంకులు దివాలా తీయడము, ఈ కార్పొరేట్ కల్చర్ వాళ్ళు డబ్బులన్నీ తీసుకుపోయి ఎగ్గొట్టడం అనేది అందరూ చూస్తా ఉన్నారు. బ్యాంకులకు భద్రత లేదు. 1,00,000 కంటే మీ సొమ్ము 10 లక్షలు ఉంది. విత్‌డ్రా చేసినప్పుడు బ్యాంక్ 1,00,000 గ్యారంటీ ఉంటుంది అనేది బాగా పాపులర్ అయిందండి. 2010, 8, 9, 10లో. అప్పటినుంచి పబ్లిక్ కొంచెం భయపడి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. బంగారం ఉంటే మాకు ఎప్పుడైనా డబ్బులు వస్తదని ఒక నమ్మకం ఏర్పడిపోయింది. వాళ్ళు కంటిన్యూయస్‌గా ఏది అవసరం ఉన్నా 5 నిమిషాల్లో డబ్బు వచ్చేస్తదని నమ్మకం అందరికి కలిగిందది. దానికోసమే ఏ డబ్బు ఫ్రీ ఉన్నా వాళ్ళు ఎవరికి అప్పులు ఇవ్వరు, బ్యాంక్‌లో పెట్టరు, షేర్ మార్కెట్‌లో పెట్టరు. కేవలం బంగారమే కొనుక్కుంటారు. ఈ విధంగా బంగారం అనేది బాగా అలవాటయిందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యన ఇంత దారుణంగా ఒకేసారి పెరిగిపోవడానికి కారణం ఏమనుకోవాలి? ఈ ఈ మధ్యన యుద్ధాలు ఇది గొడవ. ఇది గ్యాంబ్లింగ్ ఒకటి కారణం అండి. ఇప్పుడు షేర్ మార్కెట్‌లో కూడా ఏదో రూమర్స్ తోటి రేట్ డౌన్ అయిపోతుంది. కొనేవాళ్ళు కొంటారు, అమ్మేవాళ్ళు అక్కడ సెబీ కంట్రోల్ ఉంది షేర్ మార్కెట్‌లో. గోల్డ్‌లో సెబీ అట్లాస్ ఉండి కంట్రోలింగ్ లేదు. ఎంత అంటే అంత బంగారం మన దగ్గర ఫిక్స్ అనేది లేదు ఇంపోర్ట్. మనకెంత కావాలంటే అంత బంగారం దొరుకుతుంది. అందుకోసమే ఈ విధంగా జరుగుతుంది. విదేశాల నుంచి ఎందుకు స్మగ్లింగ్ చేస్తుంటారు గోల్డ్‌ని? విదేశాల నుంచి స్మగ్లింగ్ ఎందుకు చేస్తుంటారంటే, బేసిక్ రేట్ డాలర్ రేట్ కంటే ఇప్పుడు మన ఇండియాలో 9% ఉందండి. 6% ఉంది కస్టమ్ డ్యూటీ. దాని ముందు 15% ఉండేది. అంటే ఒక 9,00,000లో 15% అందులో ఉంటే 9లో కస్టమ్ డ్యూటీ వచ్చేసి మీకు పాతది 13,50,000 రూపాయలు అవుతుంది ఒక కేజీకి. హ్మ్. ఇప్పుడు ఒక మన 9,50,000 80,000 అనుకోండి. ఇందులో 6% అంటే 6,00,000 రూపాయలు కస్టమ్ డ్యూటీ ఉంది. అంటే ఇప్పుడు 98,000 రేట్ నడుస్తుంటే ఒరిజినల్ రేట్ అనేది 92,000. 6,00,000 అనేది ఒక కిలోకు గవర్నమెంట్ సుంకం అన్నమాట. ఈ 6,00,000 తేడా ఇంతకుముందు 14,00,000, 10,00,000 వరకు ఉండే. రేట్ తక్కువ ఉంది కాబట్టి 10,00,000, 11,00,000 కేజీకి ఉన్నది కాబట్టి అప్పుడు స్మగ్లింగ్ అనేది నడిచిందండి. రైట్. ఈ వెండి పరిస్థితి ఏంటండి? వెండిది కూడా పెరుగుతుందా ధర? వెండి అనేది ఇప్పుడు లాస్ట్ 2008లో 35,000 రూపాయల వెండి ఉన్నది 1,00,000 రూపీస్ అవుతుందని చెప్పి రూమర్ తీసుకొచ్చారు. అప్పుడు చాలామంది క్యూలో నిలబడి కొనుక్కున్నారు. తర్వాత ₹1,00,000 అవుతుందనేది 85,000 వరకు వచ్చేసి మళ్ళీ 30,000కి అయిపోయింది. నమ్మకం తగ్గిపోయింది పబ్లిక్‌లో. వెండి పెరుగుతుంది. ఇప్పటికి కూడా 1,10,000 అవుతుంది. ఇండస్ట్రియల్ యూజ్ ఉంది, బ్యాటరీ యూజ్ ఉంది, ఈవీ కార్స్‌లో యూజ్ ఉన్నది. తక్కువ రేటు ఇది ₹1,00,00,000 ఒక కేజీ అయితే అది ₹1,00,000 కేజీ. బంగారం ₹1,00,00,000 కేజీ. వెండి కిలో ₹1,00,000 ఈరోజు. కోసము ఇప్పుడు పబ్లిక్ అనేది మక్కువ చూపిస్తున్నారు. వెండి కూడా అంత స్పీడ్‌గా డబ్బు బంగారం అంత స్పీడ్ వస్తుంది. కానీ స్టోరింగ్ ప్రాబ్లమ్ అవుతుంది. కాకపోతే ఇందులో నైపుణ్యకారులైన కళాకారులు సేమ్ బంగారం నగలు ఎలా ఉంటాయో అట్లా వెండి నగలు కూడా తయారు చేశారు. దాన్ని సిల్వర్ జ్యువెలరీ అంటున్నారు. ఇప్పుడు దీనికి కూడా స్లోగా డిమాండ్ పెరుగుతుంది. కాకపోతే ఇందులో మనం ₹100 పెడితే ₹70 మాత్రము ₹65 రిటర్న్ వస్తాయి. బంగారంలో 1-2% డిఫరెన్స్ వచ్చేది. వెండిలో 30% లాస్ అవుతుందండి. ఎందుకంటే దాని మెకానిజము, దానిది వర్క్ మెను, స్టోరేజు అవన్నీ కాస్ట్ ఎక్కువుంది. రాను రాను కార్పొరేట్ అందరూ వస్తుంటా ఉంటే అందులో కూడా తగ్గుదల కావచ్చు. ఈ గోల్డ్ రేట్లు పెరగడం వల్ల ఈ సిల్వర్
గోల్డ్ కోటెడ్ జ్యువెలరీకి రేట్లు డిమాండ్ పెరుగుతుంది అనుకోవచ్చా? అది కూడా ఒక కారణం అండి. ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఇవాళ వడ్డానం చేపియాలి, వంకి చేపియాలి, కాసుల పేరు చేపియాలి. బంగారంలో ఎలా తయారవుతుందో సేమ్ మిషన్స్, సేమ్ టెక్నాలజీ. ఇది కూడా మెటలే, అది కూడా మెటలే. ఇది వైట్ మెటల్, అది ఎల్లో మెటల్. దాన్ని కాస్టింగ్ చేసి తీసేస్తున్నారు. అందుకోసం మీకు లుక్ చూస్తే కానీ ఇది బంగారం కాదు అని చెప్తే కానీ తెలుస్తుంది అది. లేకుంటే అర్థం ఉన్న వాళ్ళకే, ఐడియా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. దూరం నుంచి చూస్తే మీకు అర్థం కాదు. అది ₹1,00,00,000 కేజీ, ఇది ₹1,00,000 కేజీ, చాలా వ్యత్యాసం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం బ్రాండెడ్ కార్లు ఉన్నాయి. మారుతి కారు ఉన్నది, ₹1,00,000 కారు, 2,00,000 కార్లు. రోల్స్ రాయ్స్ ఉన్నది. అలా విధంగా బంగారము నగల వ్యాపారంలో కూడా ఈ చేంజెస్ అనేది వస్తుందండి. ఐ సెక్టారు, మిడ్ సెక్టారు, మిడిల్ సెక్టారు, హయ్యర్ సెక్టార్, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్. ఇప్పుడు ఈ నెక్స్ట్ రాబోయే ఎన్ని నెలలకి ఒక స్థిరత్వం రావచ్చు ఈ ధరలకు సంబంధించి? నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ఈ అనిశ్చిత అనేది కంటిన్యూ ట్రేడ్ వార్ అనేది దేశానికి నష్టము, ఏ దేశాలకు అందరి నష్టం. కాబట్టి ఈ ఈ దేశాలు G20 అనే దేశాలు మళ్ళీ ఖచ్చితంగా కూర్చొని ఈ అనిశ్చిత అనేది తీసేయవలసి వస్తుంది. లేకుంటే చాలా ఇబ్బందుల పాలవుతారు. ఈ 1 మంత్ లోపట్నే రావాలని, ఓ నిశ్శబ్దతకు రావాలని నేను అనుకుంటున్నాను. అంటే వాస్తవంగా అమెరికా ఆల్రెడీ ఎబేయన్స్లో పెట్టేసింది అది ఇచ్చినటువంటి ఆర్డరు. ఆ తర్వాత కూడా ఆల్రెడీ బార్గెనింగ్ చేస్తున్నారు. అమెరికా ఓ రకంగా దమ్కి ఇచ్చి అందరి చేత వాళ్ళ మీద ఉన్నటువంటి ట్యాక్సులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. అంతకు మించి ఎక్కువ హెరాస్మెంట్ చేసే ఉద్దేశం దానికే ఉండదు. ఒక్క చైనా విషయంలో మాత్రం హెరాస్మెంట్ చేస్తుంది. ఎందుకంటే చైనా అనే వాళ్ళకంటే సెకండ్ ప్లేస్కి వచ్చారు కాబట్టి ఆ స్థాయిలో దాన్ని ఎదగడం ఇష్టం ఉండదు. చైనా మీద అట్లాంటి ఆంక్షలే పెట్టి కంటిన్యూ చేస్తూ మిగతా దేశాల మీద ఆంక్షలు తగ్గించి పాత పద్ధతులకు బిజినెస్లోకి వస్తే అప్పుడు ఎట్లా ఉంటుంది గోల్డ్ సిస్టమ్? ఇప్పుడు ఉన్నంత హాట్ అప్పుడు ఉండదండి. స్లోగా సమస్యలు అనేది తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఇది ఒకటి డిస్టర్బెన్స్ ఉంది, మార్కెట్ టర్బులెన్స్. ఈ టర్బులెన్స్ పోయేందుకు ఒక 15 days 1 month టైం పడుతుంది. ఆల్రెడీ ఇది మార్కెట్ అంతా డిస్కౌంటెడ్ అండి. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రేట్ ఇక్కడ వరకు వచ్చింది. పబ్లిక్ కూడా ఆచితూచి కొంటారు. అంత తొందరగా స్పీడ్గా పెరుగుతుందని అర్జెంట్ ఉంటేనే కొంటారు. బంగారం అనేది ఏమి ఇమీడియట్లీ మనకు అవసరం లేదనేది ఏం లేదు, అవసరం ఉంది అనేది ఏం లేదు. ఆల్రెడీ చాలామంది భూమిలో డబ్బులు పెట్టేశారు. మార్కెట్ బాగాలేదు ఇప్పుడున్న పరిస్థితిలో. బిజినెసెస్లు కూడా చాలా తగ్గుముఖం పట్టాయి. చాలా స్లో డౌన్ ఉంది, ఎక్స్పెండిచర్ పెరిగింది. కన్సంప్షన్ ఆఫ్ గోల్డ్ అనేది కూడా లాస్ట్ రిసార్ట్ అండి. అది పబ్లిక్, ఒక మనిషికి ఏ మనిషి అయినా పర్లేదు, పేదరికమైనా, పెద్ద మధ్య తరగతి అయినా, హయ్యర్ క్లాస్ అయినా, అంతా వాని ఖర్చులు అన్నీ దినచర్యలు అన్నీ పోయాక మిగిలిన డబ్బుతోటే బంగారం కొంటారు. కాబట్టి పెద్ద ఇబ్బందిగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బంగారానికి సంబంధించి ఈ నగల వ్యవహారం మీదన మహిళలు పెద్ద ఎత్తున చూస్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు దీంట్లో డిమాండ్ కంటిన్యూ అవ్వడానికి అంటే సాధారణంగా డబ్బులు మీరు అన్నట్టే ఎక్కువ ఉన్నప్పుడు మిగతా మన నిత్యావసరాలు పోనున్నప్పుడు లేదా ఏ పెళ్ళిళ్ళలో పేరెంటాలప్పుడో కొంటుంటాం. అయితే ఈ గత కొన్నేళ్ల నుంచి కూడా ఒక స్కీమ్స్ పెట్టినాయి. ప్రతి బంగారు కొట్టు కూడా నెలకింత అని చెప్పి కడితే 11 నెలలు కడితే 12 నెలల డబ్బులు లెక్కన కట్టేసి ఆ రోజున ఉన్నటువంటి మార్కెట్ రేట్ ప్రకారం బంగారం చేతికి ఇస్తామన్నటువంటి ఇది ఒక డిమాండ్ని క్రియేట్ చేసింది. ఇది సుమారు ఎంత మార్కెట్ని ఆక్యుపై చేస్తుంది అంటే వాళ్ళ బంగారం విక్రయాల్లో ఇలాంటి సిస్టమ్స్ ద్వారా, ఈ పథకాల ద్వారా ఎంత బంగారం అమ్ముతుండొచ్చు? మీరు అన్నట్టు ఇప్పుడు మనము ఈ రోజు అనుకుంటామండి ₹10,000 మనం జమ చేస్తామని. మళ్ళా ఇంట్లో ఉంటే ఏదో ఒక రకమైన ఖర్చు వస్తుంది, అందులోకి ఏం తీయవలసి వస్తుందని చెప్పి మహిళలు ఈ స్కీమ్లకు అనేది మొగ్గు చూపుతున్నారు. అది బాగానే సక్సెస్ఫుల్ ఉందండి. 30% to 25% పైన బిజినెస్ ఈ స్కీమ్స్లో జరుగుతుంది. ఈ కిట్టి పార్టీస్ వాళ్ళు కూడా ఈ రోజులలో ఈ బంగారము ఒక 10 గ్రాములు 20 గ్రాములు వాళ్ళది ఎవరి శక్తానుసారం వాళ్ళు జమ చేయడానికి వెండి కిట్టి పార్టీస్ అని, గోల్డ్ కిట్టి పార్టీస్ అని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బంగారం అనేది ఫ్రీ క్యాష్ ఉన్నదానికి అది ఒకటే సోర్స్ అండి. ఇప్పుడు ల్యాండ్ ఉన్నది, ₹1,00,00,000 కావాలి, మనకు చేయలేము. బంగారం 10 లక్షలు ఉంది, 10 లక్షలు అంటే కొనుక్కోవచ్చు. చిన్న జాగా అంటే కూడా 200 గజాలు 100 గజాలు కొనుక్కోవాలి. ఎవరి స్తోమత వాళ్ళు బట్టి ఫస్ట్ అయితే బంగారం అమ్మాయి పెళ్లికని, అబ్బాయి పెళ్లికని ఒక ఫ్యాషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది వరల్డ్ వైడ్ ముఖ్యంగా ఇండియాలోనే ఇంత క్రేజీ ఉందండి, వేరే దేశాలలో లేదు ఇది.
మిగతా దేశాల్లో ఇంత లేదా? లేదండి, 10% కూడా ఉండదు. అంటే మన ఇండియా పక్కన ఉన్న ఈ పాకిస్తాన్, శ్రీలంక అట్లాంటి చోట్ల కూడా ఉండదా? ఎక్కడ ఏ దేశంలో మనంత క్రేజ్ ఎక్కడ ఉండదు. కొని ఓకే, దాచిపెట్టుకుంటా ఉంటారు కానీ ఈ ఎక్స్పోజింగ్ అనేది ఉండదు. ఓకే, ఓకే. థ్యాంక్ యూ, అమెరికా థ్యాంక్ యూ వెరీ మచ్ కావచ్చు, అండి. యూరోప్ లో పోయినా ఎక్కడైనా ఉండదు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా బంగారం ధరలు అయితే భారీగా పెరిగిపోయినాయి. ఓ రకంగా చెప్పాలంటే పీక్ స్టేజ్కి వెళ్ళినాయి. ఈ పీక్ స్టేజ్ అనేటటువంటి సిచ్యువేషన్ ఇంకా పీక్కి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. అది పెరుగుట విరుగుట కొరకే అనేటటువంటి పరిస్థితి అయితే ఉండొచ్చును. కాకపోతే అనిశ్చితి ఎలా ఉంటేనే ధరలు పెరుగుతాయి. అనిశ్చితి కనుక తగ్గితే ధరలు తగ్గుతాయి. కాకపోతే 85,000కి మించి తగ్గకపోవచ్చు. ఇప్పుడున్న రేట్ అయితే స్థిరత్వం కాదు, ఇలా పెరిగిపోతుందని అర్జెంటుగా కొనాల్సినటువంటి అవసరం అయితే లేదు అన్నటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట.